రెస్టారెంట్ లో తిన్న బిర్యానీ ఫీల్ వచ్చేలాగా సింపుల్ గా తక్కువ టైంలో ఈ రైస్ అండ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. రైస్ నానబెట్టడం, చికెన్ కటింగ్ అంతా కూడా 40 మినిట్స్ లో అయిపోయింది 4 మెంబర్స్ కి. ఫస్ట్ 2 కప్పుల రైస్ ని కడిగి నానబెట్టాను. నెక్స్ట్ చికెన్ ని కట్ చేసుకుని క్లీన్ చేసి ఈ చికెన్ లో అన్ని వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, ఆయిల్ అన్ని కలిపి స్టవ్ మీద పెట్టి మూత పెట్టాను. నెక్స్ట్ రైస్ కోసం ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఇప్పుడు ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి, ఆయిల్, బిర్యానీ మసాలాలు వేసి మసాలాలు కాస్త వేగాక ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసి ఇది కూడా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి 2 కప్పుల రైస్ కి గాను 4 కప్పుల వాటర్ పోసి తగినంత సాల్ట్, కొంచెం బిర్యానీ మసాలా వేసి వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ ని వేసుకుని ఉడకనివ్వాలి. ఇలా ఆల్మోస్ట్ నీరంతా ఎగిరిపోతున్నప్పుడు సిమ్ లో పెట్టి 5 to 7 మినిట్స్ వదిలేసి